హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీస్ హబ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మనం చిరంజీవి గారి గురించి చెప్పుకుందాం. చిరంజీవి గారి ఒక అభిమాని ఏకంగా చిరంజీవి గారిని కలవడానికి కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు తన పిల్లలతో సైకిల్ మీద యాత్ర చేసుకుని అయితే వచ్చింది. ఈ విషయం చిరంజీవి గారికి తెలిసి ఆవిడని ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి ఆహ్వానించి ఆవిడతో మాట్లాడడం అయితే జరిగింది. ఆవిడైతే తన బాధ ఏంటో చెప్పుకున్నారు. తనైతే ఆ పిల్లలకి తల్లైనా తండ్రైనా ఆమె అని చెప్పుకొని బాధపడడం అయితే జరిగింది. సో చిరంజీవి గారు అయితే ఆవిడకి ఒక వరం అయితే ఇచ్చారు. ఆ పిల్లలకి సంబంధించిన ఏ చదువు అయితే చదువుకుంటారో దానికి సంబంధించిన ఖర్చు మొత్తం ఆయనే భరిస్తానని చెప్పారు. సో దానివల్ల ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఈ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది చిరంజీవి గారు ఎంతమంది అభిమానాన్ని అయితే పొందారో. దట్టు చిరంజీవి గారు తన యొక్క మానవత్వాన్ని కూడా ఈ ఒక్క విషయంలో మనకైతే తెలుస్తుంది. ఆయనకి ఎంత మానవత్వం ఉందో, మానవ సేవ ఎలా చేస్తారో, తనని అభిమానించి తన కోసం ఎంతో కష్టపడి వచ్చిన అభిమాని కోరికలను తీర్చి ఆవిడకి ఆడబడుచులా భావించి తనకి చీర, తన పిల్లలకైతే బట్టలు అవి ఇచ్చి వాళ్ళ కోరికలను అయితే తీర్చారు. చిరంజీవి గారు నూరేళ్ళ ఆయుష్తో ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని, ఇలాంటి అభిమానులు ఇంకా ఎంతోమంది ఇంకా పొందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కిలోమీటర్ 2 కిలోమీటర్ కాకుండా ఏకంగా కర్నూలు నుంచి హైదరాబాద్కి సైకిల్ మీద యాత్ర చేసుకుంటూ వచ్చిందంటే ఆవిడ అభిమానానికి మనమందరం సైల్యూట్ చేయాల్సిందే. చూశారు కదా ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చిరంజీవి అభిమానులు జై చిరంజీవ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిమాని హీరో ఎవరో కూడా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.